నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, ఇప్పుడు మనము థంబ్నెయిల్ చూసుంటారు. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నన్ను అడుగుతున్నారు, సార్ నిఫ్టీ లెవెల్స్ ఇవ్వండి, వీక్లీ లెవెల్స్ అని అడుగుతున్నారు. కాబట్టి ఈ ప్రోడక్ట్ వచ్చి మనం లాంచ్ చేసామండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, ఈ మూడు మనము ఒక 1.5 month అయింది లాంచ్ చేసి. బట్ ఇప్పుడు సరే, మనం ఆల్రెడీ ఎలా ఇస్తున్నాము, ఏం చేస్తున్నామని మనం క్లియర్గా చెప్పాలి. కాబట్టి ఒక ఎవ్రీ వీక్ మనం వచ్చి, అంటే ఇది ఎలా ఇస్తామంటే ఎవ్రీ వీక్ మండే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ తర్వాత మీకు వస్తుంది, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి. ఇది వచ్చి ఓన్లీ లెవెల్స్ అండి, బాగా అర్థం చేసుకోండి. ఆ వారానికి ఆ ఫ్రైడే లోపు మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది అనేది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. దీన్ని బేస్ చేసి ఆ వీక్ అంతా ఆ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అందుకనే నేనేం చేశానంటే, సరే కొంతమంది బ్యాంక్ నిఫ్టీ అడుగుతారు, కొంతమంది నిఫ్టీ అడుగుతారు, కొంతమంది వచ్చి సెన్సెక్స్ అడుగుతారు. కాబట్టి మనము ఇది వచ్చి అన్ని స్పాట్ వాల్యూస్ అండి, ఫ్యూచర్ వాల్యూస్ కాదు, కంప్లీట్గా స్పాట్ వాల్యూస్. సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే మండే మార్కెట్ అవర్స్లోనే కూడా ఇస్తాను, 2 గంటలకి 3 గంటలకి. అది మ్యాక్సిమం వచ్చి మైండ్ సెట్ ఏముందంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్సే మీకు వస్తుంది. మండే మార్కెట్ అయిన తర్వాత వస్తుంది, లేదంటే ట్యూస్డే మార్నింగ్ లోపు వచ్చేస్తుంది. ఇది వచ్చి మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత వచ్చి సెన్సెక్స్. యాక్చువల్గా ఈ లెవెల్స్ వచ్చి నేను అన్ని సెక్టర్స్లో ఇవ్వగలనండి. ఇది గోల్డ్ కావాలంటే వీక్లీ ఎవరికన్నా కూడా మనం ఇవ్వచ్చు. గోల్డ్ అండ్ సిల్వరు ఎవరన్నా అడిగితే స్పెషలైజ్డ్గా ఇస్తాను, గోల్డ్ అండ్ సిల్వర్. తర్వాత ఇప్పుడు మనము ఇది వచ్చి లాంచ్ చేస్తున్నాము. ఓన్లీ అంటే ఇది ఎలా ట్రేడ్ చేయాలి, ఏం చేయాలి అవన్నీ మీ ఇష్టం అండి. లెవెల్స్ వరకు మేము ఇచ్చేస్తాం. ఇది ఎలా చేసుకుంటారు, ఏం చేసుకుంటారు, ఎందుకంటే ఎంతోమంది ఇంట్రాడే చేస్తున్నారు, పొజిషనల్ చేస్తున్నారు ఆ వీక్కి, అంటే షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్కి. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కొన్ని వారాల్లో మంచి లాభకరంగా ఉంటుంది, కొన్ని వారాలు మనకి ఫ్లాట్గా ఉంటుంది, కొన్ని వారాలు నష్టాలు కూడా రావచ్చు, మేబీ అంటే అది రికవరీ కూడా అవ్వచ్చు. ఆ లెవెల్స్ని బేస్ చేసి మీకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇది లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ వచ్చి చాలామంది నన్ను అడిగారు, వాళ్ళ కోసమే ఇది నేను లాంచ్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనము చూడండి, మనం వచ్చి ఇప్పుడు లాస్ట్ ఎలా చెప్పాలంటే లాస్ట్ మంత్ 15th జూలై, లాస్ట్ మంత్ 15th జూలై నుంచి ఇచ్చున్నామండి. 15th జూలై చూడండి మనం ఎన్ని గంటలకు ఇచ్చాము. 15th జూలై వచ్చి మనము మార్నింగ్ 11 o'clock ఇచ్చామండి. 15th జూలై మార్నింగ్ 11 o'clock ఇచ్చాము. అదేలాగా ఆ తర్వాత వీక్ 21st జూలై మార్కెట్ అవర్స్ అయిన తర్వాత ఇచ్చాం, 3:50 ఇచ్చామండి. 21 అంటే జూలై 21st తర్వాత అదేలాగా 28th జూలై అండి. 28 అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లేలో వస్తుంది, మీరు కూడా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. 28th జూలై వచ్చి మీకు మధ్యాహ్నం 1:04 ఇచ్చున్నానండి. 28th జూలై. సమ్ టైమ్స్ అదే చెప్పాను కదండి, సమ్ టైమ్స్ మండే మార్కెట్ అవర్స్లో ఇస్తాము, అట్లేదంటే మార్కెట్ అయిన తర్వాత వస్తుంది.
అంతే. అవన్నీ మీరు కంపల్సరీగా కావాలి అని అడగకూడదు. అంతే. మార్కెట్ అయిన తర్వాతే మైండ్లో పెట్టుకోండి. సమ్ టైమ్స్ మేబీ రావచ్చు అంతే. ఇది 28th అండి. ఇది కూడా చూపించేశాను. తర్వాత 28th జూలై అండి ఇది. అది తర్వాత ఈ మంత్లో 4th ఆగస్ట్ అండి. 4th ఆగస్ట్ చూడండి, మనం ఎప్పుడు ఇచ్చామంటే 12:37 ఇచ్చాము. 4th ఆగస్టు చూడండి. స్క్రీన్ షాట్ కూడా చాలామంది తీసుకోండి. మీరు ఈ లెవెల్స్ కూడా ప్రీవియస్గా 6 వీక్స్ మీరు వేసి చూసుకోండి. చూసుకొని ఎలా ఇది మీకు ఎలా సూట్ అవుతుందో, అంటే ఎవరి ట్రేడింగ్ స్టైల్కి వాళ్ళకండి ఈ లెవెల్స్ ఇచ్చేస్తామండి. ఎవరు ఏ ట్రేడింగ్ స్టైల్ చేస్తారో వాళ్ళు అది చేసుకొని అంతే. ఎందుకంటే ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని నేను చెప్పట్లేదు. అందరికీ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ట్రేడింగ్ ఇట్స్ ప్యాషన్ కదా. ఎవరికి ఏ స్టైల్ ఉంటే ఆ స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. ఇది 28వ తారీఖు, సారీ 28th జూలై ఇది. అది తర్వాత వచ్చి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అండి. 4th ఆగస్టు చూడండి. 4th ఆగస్టు ఇది. మనం 4th ఆగస్టు చూసుకోండి. స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు, డిస్ప్లే అవుతుంది. చూసుకొని మీరు అన్ని లైన్స్ వేసుకొని ఆ వీక్ ఎలా జరిగింది ఏంటి అని కూడా మీరు చూసుకోవచ్చు. అది తర్వాత వచ్చి 12th ఆగస్ట్ అండి. 4th ఆగస్ట్ ఎన్నింటికి ఇచ్చాము? 4th ఆగస్ట్ వచ్చి 12:37 ఇచ్చున్నాము. అది తర్వాత ఇప్పుడు 12th ఆగస్ట్ అండి. 12th ఆగస్ట్ వచ్చి 8:36 ఇచ్చాను మార్నింగ్. 12th ఆగస్టు 8:36 ఇచ్చున్నాను. అది తర్వాత 18th ఆగస్ట్ అండి. 18th ఆగస్ట్ వచ్చి 12:44 ఇచ్చున్నానండి. 18th ఆగస్టు అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనకి చాలా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నన్ను రెగ్యులర్గా అడిగేవాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకో ఉన్నారు. అది నాకంటూ ఒక సెట్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు కదా, వాళ్ళు రెగ్యులర్గా నా దగ్గర తీసుకుంటారు. అది ఇది వచ్చి 18th ఆగస్ట్ అండి. చూడండి. తర్వాత 26th ఆగస్ట్ ఈ వీక్ వచ్చి 26th ఆగస్టు అంటే నేను ట్యూస్డే రోజు ఇచ్చాను. అంటే చెప్పాను కదా, మండే క్లోజ్ అయిన తర్వాత ఒకటి ట్యూస్డే మార్నింగ్ లోపు వస్తుంది, లేదంటే మండే ఈవినింగ్ వస్తుంది. ఇది 26 ఆగస్ట్ అండి మనం ఇచ్చాము. ఈ వీక్ చూడండి పర్ఫెక్ట్గా లెవెల్స్ ఏం జరిగిందని ఊరికే జస్ట్ ప్రీవియస్ అన్నీ నేను వేయలేను కాబట్టి ఈ వీక్ వరకు అన్నీ ఒక్కొక్కటి వేసి చూపిస్తాను. ఈ వీక్ వచ్చి నిఫ్టీ వచ్చి మనకి మనం ఇలా వేసుకుందాము. అప్ సైడ్ వచ్చి ఒక బ్లూ లైన్ వేసుకుందాము. డౌన్ సైడ్ వచ్చి మనం వచ్చి రెడ్ లైన్ వేసుకుందాం. అప్ సైడ్ వచ్చి మనము బ్లూ లైన్ వేసుకుందాము. అప్ సైడ్ వచ్చి మనకి ఎంతంటే మనం ఏమి ఇచ్చామంటే 24,930 ఇచ్చానండి. 24,930 24,930 ఇచ్చాము. చూద్దాము. అది అదేలాగా డౌన్ సైడ్ ఏమి ఇచ్చామంటే 24,810 ఇచ్చానండి. 24,810 చూద్దాము. $24,810 డౌన్ సైడ్ చూడండి. అప్ సైడ్ ఇది డౌన్ సైడ్ లెవెల్స్ ఉంటుంది. లెవెల్స్ ఇక్కడే ఇచ్చేసాను ఆల్రెడీ.
అప్ టు ఎక్కడి దాకా రావచ్చని బ్రాకెట్లో ఫైనల్గా ఉంటుంది చూడండి. అంటే 591 ఒక లెవెల్, ఇక ఎక్స్టెండెడ్ లెవెల్ అయితే 24,440, కరెక్ట్గా 24,464 దాకా వచ్చింది. అది ఇది వచ్చి నిఫ్టీ. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి లెవెల్ వేస్తాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చి మనకి 55,350 అప్ సైడ్ చూద్దాము. 55,350 అప్ సైడ్. ఓకే, సారీ, ఇది సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ చూస్తాను ఉండండి. 55,350 అప్ సైడ్. 55,350 సైడ్. అదేలాగా డౌన్ సైడ్ వచ్చి ఎంత ఇచ్చానంటే, డౌన్ సైడ్ వచ్చి 54,940. 54,940. 54,940 డౌన్ సైడ్ అండి. ఇది వచ్చి ఎప్పుడు ఇచ్చామంటే మన 26కి ఇచ్చాము. అది ఈ వీక్ మన డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చి మనం ఎంత దాకా ఇచ్చున్నామంటే 53,645 దాకా ఇచ్చానండి. 53,660 వచ్చింది. అది అదేలాగా సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ వచ్చి మనము చూడండి, అప్ సైడ్ వచ్చి మనము ఎక్కడ ఇచ్చామంటే 81,510 ఇచ్చాను. 81,510. డౌన్ సైడ్ వచ్చి 81,100 ఇచ్చామండి. 81,100. 81,100. ఓకే, ఇది డౌన్ సైడ్. మనం ఎక్స్టెండెడ్ టార్గెట్ వచ్చి 79,838 ఇచ్చాము. ఎగ్జాక్ట్గా 79,944, ఒక 100 పాయింట్లు తగ్గింది. అది అంటే అదే చెప్పాను చూడండి, సమ్ టైమ్స్ సమ్ వీక్స్ అంటే ఈ లెవెల్ స్పేసే జరుగుతుందండి, అది మాత్రం గ్యారంటీ. అందులో ఏ లాభ నష్టాలు అనేది ఇట్స్ మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీ ట్రేడింగ్ స్టైల్ ఏంటో అది మీకే తెలియాలి. బట్ లెవెల్స్ వచ్చి యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోండి. మనం ఇప్పుడు లాంచ్ చేసాము, మన వాట్సాప్ టీమ్ని కనుక్కొని ఈ లెవెల్స్ కూడా మీకు 3 ఇస్తాము ఎవ్రీ వీక్. మండే ఆఫ్టర్ మార్కెట్ అయిన తర్వాత ఇస్తాం. సమ్ టైమ్స్ మార్కెట్ అవర్స్లో కూడా రావచ్చు, అది చెప్పలేము. బట్ ఆఫ్టర్ మార్కెట్ అవర్సే వస్తుంది. అది చాలా రోజులు అడుగుతున్నారు. ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా వీక్లీ లెవెల్స్ లాంచ్ చేసేసాను. అది ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా చూడండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అన్నీ మనము లాంచ్ చేసేసాము. వీక్లీ లెవెల్స్. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరన్నా ఉంటే ఇది రెగ్యులర్గా చాలామంది ఎంతోమంది చేస్తున్నారండి ఈ లెవెల్స్ దొరక్క. బట్ ఈ లెవెల్స్ చాలా యూనిక్గా ఉంటుందండి. అందరు లెవెల్స్ ఇస్తారు, ప్రతి ఒక్కరు లెవెల్స్ ఇస్తారు. బట్ మన లెవెల్స్ వచ్చి కొద్దిగా యూనిక్గా ఉంటుంది. అది థ్యాంక్ యూ టు